హాయ్ నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఇంతకు ముందు నా గురించి మాట్లాడుకోవాలి అన్నప్పుడు మొన్నటి వరకు కూడా ముందు 'జ్యోతిలక్ష్మి' తర్వాత అని ప్రతి ఒక్కరు 'సత్యదేవ్' సినిమాల గురించి మాట్లాడుకునేవారు. బట్ ఇకపై 'రావ్ బహదూర్‌కి' ముందు 'రావ్ బహదూర్' తర్వాత అని మాట్లాడుకుంటారు అని చెప్పేసి 'సత్యదేవ్' చెప్పడం జరిగింది. ఆయన 'రావ్ బహదూర్' గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ సినిమా నిజంగా విజువల్ వండర్‌తో పాటు ఎంతో అద్భుతమైన భావోద్వేగానికి మిమ్మల్ని గురి చేస్తుందని ఆయన తెలిపారు. అలాగే ఇప్పటివరకు 'కమల్ హాసన్' లాగా లేకపోతే 'సూర్య' లాగా 'విక్రమ్' లాగా మేకప్‌ని ఒక కళగా మలుచుకొని సినిమాలు చేసే వాళ్ళని చూస్తే నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుందని, అదే వేలో నేను కూడా మేకప్‌ని మెయిన్ ఘట్టంగా చేసుకొని సినిమాలు చేయాలని ఎప్పుడు అనుకునేవాడినని, ఇప్పటికి 'రావ్ బహదూర్' వల్ల అది సాధ్యమైందని చెప్పుకుంటూ వచ్చారు. ఇందులో మీరు కేవలం మొహానికి మాత్రమే కాదు, మీ మనసుకు కూడా మేకప్ ఏసుకోవాల్సి ఉంటుందని, మొత్తం మీ మైండ్ అంతటిని కూడా దానికి తగ్గట్టుగా మార్చుకుంటే తప్ప ఈ సినిమా అన్నది జరగదని, ఫిజికల్‌గా, మెంటల్‌గా నన్ను నేను ఎంతో మార్చుకున్నానని, అలాగే నాకెంతో పేషెన్స్ లెవెల్స్ ఎక్కువని ఈ సినిమా చేస్తున్నప్పుడే నాకు అర్థమైందని తెలియజేశారు. ఈ సినిమా ఇప్పటిదాకా మహేష్ బాబు గారు గాని, లేకపోతే నమ్రత గాని, సుకుమార్ గారు గాని చూస్తున్నప్పుడు ఇప్పటి వరకు ఇలాంటి సినిమాని ఎప్పుడూ చూడలేదని అన్న మాట నాకు నిజంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, ఖచ్చితంగా ప్రేక్షకుల మదిలో కూడా జూలై 3వ తారీఖున ఇదే మాట అందరి నోట వినిపిస్తుందని, ఆ నమ్మకం మాకు పూర్తిగా ఉంది అని చెప్పారు. అలాగే ఇప్పటిదాకా వెంకటేష్ మహా చేసిన చిత్రాల్లో ఇదొక నంబర్ 1 ఫిల్మ్‌గా ఉండబోతుందని, ఆయన 'కేర్ ఆఫ్ కంచరపాలెం' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకొని ఒక డిఫరెంట్ జోనర్‌లో సినిమాని ప్రేక్షకులకు అందించారు. ఇదే నేపథ్యంలో ఎన్నో సినిమాలు తీసినప్పటికీ కూడా 'రావ్ బహదూర్' అన్నది ఆయన కెరియర్‌లో ఒక మైల్ స్టోన్‌గా ఉండిపోతుందన్న విషయాన్ని సత్యదేవ్ గుర్తు చేసుకున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చడం మాత్రమే కాదు అని, దీన్ని మేము ఎంచుకున్నందుకు మేమంతా గర్వపడేలా మీరు మమ్మల్ని అభినందిస్తారన్న విషయం మాకు నమ్మకంగా ఉందని తెలియజేశారు. ఈ సినిమా ఇప్పుడు జూలై 3న ప్రేక్షకుల ముందు రాబోతుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది? నిజంగానే మహేష్ బాబు చెప్పినట్టుగా అండ్ దాంతో పాటు సత్యదేవ్ కోరుకుంటున్నట్టుగా ఊహించిన అంచనాలతో ఇది బ్లాక్ బస్టర్ హిట్ అందుతుందా లేదా అన్నది ముందు వేచి చూడాల్సిందే. మరి ఒకవేళ మీరు గాని ఆహ్, 'రావ్ బహదూర్' టీజర్ గాని చూస్తే మీకు ఆ టీజర్ ఎలా అనిపించింది? సత్యదేవ్ యాక్టింగ్ మెయిన్‌లీ మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్‌ని ఫాలో అవ్వండి.